హలో గైస్, దిస్ ఈజ్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నీట్ T20 కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేద్దాం డిసైడ్ అయ్యాను సార్. చాలా కష్టపడ్డాను ఈ వీడియో కోసం. సో మీ సపోర్ట్ ఉంటే ఎంత కష్టమైనా ఏమనిపించదు. సో ప్లీజ్ సపోర్ట్ మీ యాజ్ ఎ సబ్స్క్రైబర్. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజు కెమిస్ట్రీ హబ్. అండ్ ఈ వీడియో వచ్చేసి చాలామందికి కొన్ని నీట్ ఎగ్జామ్ రీసెంట్గా అయింది కాబట్టి కొన్ని అపోహలు ఉంటాయి. ఏ బిట్ ఏ ఆన్సర్ పెట్టాను అనేది దాన్ని ఈ వీడియో ద్వారా మీరు సాల్వ్ చేసుకోవచ్చు అని భావిస్తున్నాను. సో ఫస్ట్ బిట్కి వెళ్ళిపోతామా. ఫస్ట్ బిట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆప్షన్. కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు సార్. అవి ఏంటంటే కొన్ని CO+H2 గ్యాస్ మ్యాచ్ చేయాలి. CO+H2 గ్యాస్ ఇటు పక్కన ఉన్నటువంటి వాటిలో ఏది రీచ్ అవుతుంది. మీరు చూసినట్లయితే సింథసిస్ ఆఫ్ గ్యాస్ నథింగ్ బట్ CO+H2, కార్బన్ మోనాక్సైడ్ H2 ఈజ్ నథింగ్ బట్ సింథసిస్ ఆఫ్ గ్యాసెస్ అని చెప్పవచ్చు. సో ఏ అనేది మనకి ఏమవుతుంది, A3. నెక్స్ట్ టెంపరరీ హార్డ్నెస్ మనకు తెలుసు కదా, డిగ్రీలో ప్రాక్టికల్స్ కూడా చేస్తాం మనం. ఇంటర్లో ఐ థింక్ అయిపోయినప్పటికీ డిగ్రీలో చేస్తారు జనరల్గా. ద డిగ్రీ ఫ్యాకల్టీ కాబట్టి మ్యాక్సిమం హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అనేది చేస్తాం. సో టెంపరరీ ఆఫ్ హార్డ్నెస్ వాటర్ వచ్చేసి మెగ్నీషియం అండ్ ఆప్షన్ బి వచ్చేసి ఆప్షన్ 1 మెగ్నీషియం అండ్ కాల్షియం బైకార్బోనేట్నే హార్డ్నెస్ ఆఫ్ వాటర్, టెంపరరీ హార్డ్నెస్ అని అంటాం. ఓకేనండి. నెక్స్ట్ డైబోరెన్ దేనికి సార్? ఇందులో డైబోరెన్ ఈజ్ ద ఎలక్ట్రాన్ డెఫిషియంట్ హైడ్రోజన్. సో సి ఈజ్ నథింగ్ బట్ 3. ఓకేనండి. నెక్స్ట్ డి మీకు కనిపించట్లేదేమో, అది డి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఈజ్ ద నాన్ ప్లానార్ మాలిక్యూల్ అనుకోవచ్చు కదా, మిగిలింది అదే కదా, నాన్ ప్లానార్ స్ట్రక్చర్. D4 నాన్ ప్లానార్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్? ఓపెన్ బుక్ స్ట్రక్చర్ కదా ఉంటుంది సార్. అది రెండు హైడ్రోజన్స్ కూడా ఒక సైడ్లో ఉండవు, దట్ ఈస్ అందువల్ల దాన్ని నాన్ ప్లానార్ స్ట్రక్చర్ అంటాము. సో A3, B1, C3, D4 ఉన్న ఆప్షన్ వచ్చేసరికి మై ఆప్షన్ వాజ్ A331 అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ టెర్షరీ బ్యూటైల్ కార్బోకేటయాన్ మోర్ స్టేబుల్ దాన్ సెకండరీ బ్యూటైల్ కార్బోకేటయాన్ బికాస్ ఆఫ్ విచ్ ఈజ్ ద ఫాలోయింగ్. ఏమన్నాడు సార్? టెర్షరీ బ్యూటైల్ కార్బోకేటయాన్ ఇదే కదా సార్. నెక్స్ట్ సెకండరీ క్యాటయాన్ ఇచ్చాడు. ఈ రెండింటికి మధ్య స్టెబిలిటీ దేనికి ఎక్కువ ఉంటుంది, కారణం ఏంటి అని అన్నాడు. సో చూసుకున్నట్టు కార్బోకేటన్ హ్యావ్ 9 హైడ్రోజన్స్, దట్ మీన్స్ 9 హైపర్ కాంజుగేషన్ ఫార్మ్స్, బట్ దిస్ కార్బోకేటన్ హ్యావ్ 6 హైపర్ కాంజుగేషన్ ఫార్మ్స్. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసరికి హైపర్ కాంజుగేషన్ బట్టి దాన్ని చెప్పుకోవచ్చు. సో దెన్ మై ఆప్షన్ వాజ్ ఆప్షన్ 1. ఓకేనండి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, what is the change in the oxidation number of the carbon in the following reaction? ఓకేనండి. కార్బన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ ఎంత మారుతుంది అని అన్నారు సార్. ఈ రియాక్షన్లో కార్బన్ ఫార్ములా చూసుకోండి. రియాక్టెంట్లో CH4 ఉంది, ప్రొడక్ట్స్లో CCl4 ఉంది. ఆక్సిజన్ స్టేట్ సీరియస్గా కట్టేయండి. X+4 = 0, therefore X = -4. ఇక్కడ వచ్చేసి X -4 = 0, therefore X = 4, therefore -4 2 + 4, దట్ ఈస్ ద మన ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ 4 అని చెప్పుకోవచ్చు. ఓకేనండి. సింపుల్. ఇలాంటి సింపుల్ బిట్లు కూడా నీటిలో ఇస్తారని ఇప్పుడే తెలిసింది నాకు. సుక్రోజ్ ఆన్ హైడ్రాలిసిస్ గివ్స్. సుక్రోజ్ని హైడ్రాలిసిస్ చేస్తే సుక్రోజ్ ఈజ్ ద మోనోసాకరైడ్ సార్. దీన్ని హైడ్రాలిసిస్ చేసినట్లయితే ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా గ్లూకోజ్, బీటా ఫ్రక్టోజ్ వచ్చి ఉంటుంది. చూడండి ఖచ్చితంగా సింపుల్ బిట్ ఇది కూడా. ఆల్ఫా గ్లూకోజ్, బీటా ఫ్రక్టోజ్ వచ్చేసి చూడండి ఎక్కడ ఆప్షన్ ఉంది, ఆప్షన్ 4 మన ఆన్సర్. నెక్స్ట్, ద క్యాలిక్యులేటెడ్ స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మొమెంటమ్ ఆఫ్ Chromium+2 యొక్క
క్రోమియం+2 యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ అడిగాడు సార్. క్రోమియం+2ని సీరియస్ కట్టండి. క్రోమియం+2 క్రోమియంకి ఎంత అండి 24 అటామిక్ నెంబరు. కాన్ఫిగరేషన్ వచ్చేసి D5S1. కానీ మనకు కావాల్సింది క్రోమియం+2. therefore D4 రెండు ఎలక్ట్రాన్స్ తీసి D4 మీన్స్ 4 లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ రిలేట్ అయినటువంటి మ్యాగ్నెటిక్ బోర్ మ్యాగ్నెటన్ ఆప్షన్లో ఏముంది సార్? దట్ ఈస్ ద 4.90 బోర్ మ్యాగ్నెటన్. ఆప్షన్ వచ్చేసి ఎంత సార్? ఆప్షన్ 3 వచ్చేసి మన ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఐడెంటిఫై ద మాలిక్యూల్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఈ కింద వాటిలో ఏది ఎగ్జిస్ట్ అవ్వదు అని అంటున్నాడు సార్. దట్ ఈస్ ఇది వచ్చేసి ఇక్కడ అమౌంట్ థియరీ ప్రకారం చెప్పినట్టయితే బాండ్ ఆర్డర్ మనం ఈజీగా ఎగ్జిస్ట్ చేయొచ్చు. ఇన్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ ఒక మాలిక్యూల్కి మాత్రమే బాండ్ ఆర్డర్ చెప్పలేం. దట్ ఈస్ ద హీలియం 2కి బాండ్ ఆర్డర్ అనేది ఉండదు. ఓన్లీ ఎగ్జిస్ట్ అది హీలియం. మిగతా అన్నీ కూడా ఎంతో కొంత బాండ్ ఆర్డర్ ఉంటుంది మిగతా ఆప్షన్లో. సో మన ఆప్షన్ వచ్చేసి హీలియం 2. దట్ ఈస్ ద ఆప్షన్ 2. ఓకేనా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆక్సిడైజ్డ్ ఆఫ్ సల్ఫర్ ఓ లింకేజ్ ఆక్సిజన్ లింకేజ్ కింద వాటిలో ఆక్సిజన్ ఓ బాండ్ ఓ లింకేజ్ ఉన్నటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏది అన్నాడు. ఇందులో ఎలిమినేట్ చేద్దాం సార్. H2SO4 H2SO3లో మనకు ఉండవు. మనకి కాంపిటీషన్ ఎక్కడ ఉంది? H2S2O7 H2S2O8లో ఉంది. H2SO1 ఈజ్ ద పైరోసల్ఫ్యూరిక్ యాసిడ్. దీని స్ట్రక్చర్ చూసినట్లయితే OH S డబల్ బాండ్ OS డబల్ బాండ్ OH. చూడండి సార్, H2S2O7 సరిపోయిందా లేదా? 2 Sలు 2 Hలు ఆక్సిజన్లో 7 ఉన్నాయో లేదో చూడండి. 1 2 3 4 5 6 7. ఓకేనా. ఇప్పుడు H2S2O8 చూడండి. O8 చూసినట్లయితే ఒక ఆక్సిజన్ పెరుగుతుంది కదా. దట్ ఈస్ ద O బాండ్ O లింక్ ఎందులో ఉంటుంది సార్? O బాండ్ O లింక్ ఎందులో ఉంటుంది? దట్ ఈస్ ద ఆప్షన్ 4. దట్ ఈస్ ద H2S2O8. ఓకేనండి. నెక్స్ట్ which of the following is the correct order of the increasing field strength of the ligands from coordination compounds? సింపుల్గా లైగాండ్ ఫీల్డ్ స్ట్రెంత్ అడిగాడు సార్. లైగాండ్ ఫీల్డ్ స్ట్రెంత్ అడిగాడు. మనం ఆర్డర్ మనం నేర్చుకునే ఉంటాం. ఈ 4 చూసుకున్నట్లయితే ఏది స్ట్రాంగ్ లైగాండ్ సార్? చూసుకున్నట్లయితే సైనైడ్ స్ట్రాంగ్ లైగాండ్ సార్. సైనైడ్కి ఎక్కువ ఉన్న ఆర్డర్ చూసుకోండి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఆప్షన్ 2 ఆప్షన్ 4 చూసుకున్నట్లయితే సైనైడ్ అనేది ఎక్కువగా ఉంది. అలా ఆప్షన్ 2ను అబ్జర్వ్ చేసినట్లయితే ఆక్సిలేట్ తర్వాత ఉంది, ఫ్లోరిన్ తర్వాత ఉంది, సైనైడ్ కరెక్ట్ ఆర్డర్ అది. 4th చూసుకున్నట్లయితే ఫ్లోరిన్ లాస్ట్ పెట్టాడు. ఫ్లోరిన్ అనేది థయోసైనైడ్ SCN కన్నా కొంచెం స్ట్రాంగ్ లైగాండ్. అది చూసుకుంటే ఆప్షన్ 2 ఈజ్ ద మన ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ Faradays required to produce 20 grams of calcium from molten CaCl2 atomic mass. ఓకేనండి. ఈ నెంబర్ ఆఫ్ Faradays అడిగాడు సార్. అందులో కాల్షియం క్లోరైడ్లో కాల్షియం ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది సార్? కాల్షియం+2 ఈజ్ నథింగ్ బట్ 2 యాక్సెప్ట్ ద 2 electrons to ఫార్మ్ ద కాల్షియం. ఓకేనండి. 2 ఎలక్ట్రాన్లను గ్రహించుకొని కాల్షియంని ఏర్పరుస్తుంది. కాల్షియంకి దట్ మీన్స్ దీని అర్థం ఏంటి సార్? 2 electrons మీన్స్ అంతే ఏంటి? 2 Faradays ఈక్వల్ టు రిక్వైర్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ కాల్షియం. ఓకేనండి. దట్ మీన్స్ అంటే ఏంటి? 40 grams అవసరం అవుతుంది. ఎంత కాల్షియం? 40 grams కాల్షియం అది ఇచ్చాడు కదా సార్. అక్కడ మనకు కావాల్సింది ఏంటి? 20 grams కాల్షియంకి ఎన్ని Faradays అవసరం? దట్ మీన్స్ దీన్ని బట్టి చెప్పొచ్చు కదా 1 Faraday. మన ఆన్సర్ వచ్చి 1 Faraday అని చెప్పొచ్చు. ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజీగా చెప్పవచ్చు మనం. ఓకేనండి. ఈ విధంగా మనం చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. సింపుల్ బిట్స్. ఓకేనా. రియాక్షన్ బిట్వీన్ ద ఎస్టోన్ అండ్ మెథైల్ మెగ్నీషియం క్లోరైడ్ ఫాలోడ్ బై ద హైడ్రాలిసిస్ విల్ బి గివ్. ఇలాంటి సింపుల్ బిట్లు కూడా. ఓకేనండి. ఆ రియాక్షన్ బిట్ ఎసిటోన్కి గ్రిగ్నార్డ్ రియాక్టర్తో రియాక్షన్ చేయండి. ఓకేనండి. గ్రిగ్నార్డ్ రియాక్టర్తో రియాక్ట్ చేస్తే CH3MgBr. ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది? మైనస్ ఆల్కైల్ అయాన్ ఇక్కడికి వెళ్ళినట్టయితే ఇలా రియాక్ట్ అయితే ఏమవుతుంది సార్? CH3CO మైనస్ CH3 అండ్ ఫర్దర్ హైడ్రాలసిస్ ఏమి ఏర్పడుతుంది సార్? H2O ఏమవుతుంది? టెర్షియరీ బ్యూటైల్ ఆల్కహాల్ కదా CH3OH. ఇక్కడ ఏమవుతుంది? MgBr ఉంటుంది. ఇక్కడ హైడ్రాలసిస్ చేస్తే మనకి ఆల్కహాల్ ఏర్పడుతుంది. ఓకేనా. ఆప్షన్లో టెర్షియరీ బ్యూటైల్ ఆల్కహాల్ ఎక్కడ ఉంటే మనది అది ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద
క్యాటయానిక్ డిటర్జెంట్. ఇలాంటి కొంచెం బై హార్ట్ చేయవలసిన క్వశ్చన్లు సార్. బై హార్ట్ మీన్స్ అంటే కొంచెం లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి. 4 ఆప్షన్లో సిట్ మూడు మూడు వచ్చేసి ఆప్షన్ 1, 2, 3 వచ్చేసి యానియానిక్ డిటర్జెంట్ సార్. ఆప్షన్ 4 సిట్రైల్ మిథైల్ అమోనియం బ్రోమైడ్ ఈస్ ద క్యాటయానిక్ డిటర్జెంట్. సో మన ఆప్షన్ వచ్చేసి 4. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. కింది వాటిలో తప్పైన స్టేట్మెంట్ అడిగాడు. ద కోఆర్డినేషన్ ద ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ క్రోమియం ఇన్ CrO4-2 Cr2O7 -2లో ఏమంటున్నాడు, ఆర్ నాట్ ద సేమ్ అంట. ఇది కరెక్టా చూసేద్దాం. ఓకేనండి. దీంట్లో ఆక్సిడేషన్ రేట్ కట్టి అంటే క్రోమియం యొక్క 4 8 -2 అంటే ఏమవుతుంది, +6. ఇది +6. ఇది కూడా ఏమవుతుంది, 7 14 అంటే 6 12 2 6 12 +6. ఇది కూడా 6. ఏమన్నాడు, ఫస్ట్ ఆప్షన్లో దొరికిసాడు మనకాడు. ఏం దొరికిసాడు, ద ఆక్సిజన్ స్టేట్స్ ఆఫ్ క్రోమియం ఇన్ 2 కాంప్లెక్సెస్ యొక్క ఆక్సిజన్ స్టేట్స్ సేమ్ కాదు అన్నాడు. సేమ్ వచ్చాయా? సో ఇదే కదా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా. మన ఆప్షన్ 1 వచ్చి రైట్. ఒక ఆప్షన్లోనే డిసైడ్ అయిపోవచ్చా, 2 3 ఇప్పుడు కదా సార్. ఓకేనండి. నెక్స్ట్ క్రోమియం +2 ఈజ్ స్ట్రాంగర్ రెడ్యూసింగ్ ఏజెంట్ దెన్ ఈ ఆప్షన్స్ ఆల్రెడీ డిసైడ్ చేసాం కదా మనం. ఇది క్వశ్చన్ కాదు, ఇది క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆల్కేన్ కెన్ నాట్ బి మేడ్ ఇన్ ఏ గుడ్ ఈల్డ్ బై ఉజ్ రియాక్షన్. ఉజ్ రియాక్షన్ మనకు తెలుసు కదా సార్. ఉజ్ రియాక్షన్ దేనికి సార్ ప్రిపేర్ అవుతాయి, ఆల్కేన్స్ ప్రిపేర్ అవుతాయి. ఎటువంటి ఆల్కేన్స్ సార్, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆల్కేన్ ప్రిపేర్ అవుతాయి సార్. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆల్కేన్స్ ప్రిపేర్ అవుతాయి. కింది వాటిలో ఏది మంచి ఈల్డ్ రాదన్నాడు. ఆ ఈవెన్ నెంబర్స్ ఉన్నవి మంచి ఈల్డ్ వస్తాయి, ఆడ్ నెంబర్ ఉన్నది అనేది రాదనమాట. చూడండి, హెప్టేన్ ఈజ్ ద ఆడ్ నెంబర్ ఆల్కేన్ కదా. సో ఆప్షన్ వచ్చేసి 4. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. దేర్ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్, ద యూరియా రియాక్ట్స్ విత్ ద వాటర్ టు ఫార్మ్ ఏ which will decompose to form B when passed through copper +2 deep blue color. ఏమన్నాడంటే చూడండి, యూరియాని వేరు రియాక్షన్స్తో వేరు రియాక్షన్స్ ఏం లేదు, హైడ్రాలసిస్ చేస్తే B వస్తుంది అన్నాడు. మళ్ళీ అది డికంపోజ్ అయితే మళ్ళీ ఏది వస్తుంది అన్నాడు. మళ్ళీ దానికి కాపర్ +2తో చేయాలన్నాడు. చూద్దాం ఏమొస్తుందో. హైడ్రాలసిస్ చేస్తే ఏమవుతుంది, OH- ఇక్కడికి వెళ్తుందా. దేర్ఫోర్ NH2CO- దేర్ఫోర్ NH2. ఓకేనండి. ఇక్కడ ఎలిమినేషన్ రియాక్షన్ జరుగుతుంది సార్. ఎలిమినేషన్ రియాక్షన్ జరిగినట్లయితే NH2 అనేది బయటికి పోద్ది NH3గా. దేర్ఫోర్ NH2 C+OH అండ్ ఫర్దర్ హైడ్రాలసిస్లో -CO2 పోతే వచ్చేది ఏంటి సార్, NH3. దిస్ ఈస్ ద A, దిస్ ఈస్ ద B అనుకుంటే ఈ Bని మళ్ళీ దేంతో రియాక్ట్ చేశారు సార్, కాపర్ +2తో రియాక్ట్ చేశారు. అమోనియంను కాపర్ +2 రియాక్ట్ చేస్తే ఏమొస్తుందో మనకు తెలియనప్పుడు ఆప్షన్లోకి వెళ్ళి ఎలిమినేట్ చేసుకోవాలి. అమోనియా ప్లస్ కాపర్ కాంబినేషన్లో ఉన్న ఆప్షన్ ఒకటి ఉంది. ఏంటిది, కాపర్ NH3 4 times 2+. దిస్ ఈస్ ద కాంప్లెక్స్ హ్యావ్ Prussian బ్లూ కలర్ వస్తుంది. సో మన ఆప్షన్ వచ్చేసి 4th ఆప్షన్. దట్ ఈస్ ద 4th ఆప్షన్. థర్డ్ ఆప్షన్. ఓకేనా, థర్డ్ ఆప్షన్ వస్తుంది. సింపుల్గా హైడ్రాలసిస్ చేశాడు, ఫాలోయింగ్ బై కాపర్ +2తో రియాక్ట్ చేశాడు అనమాట. నెక్స్ట్, the freezing point of depression constant Kf of benzene is 5.1 Kelvin kg per mole inverse. The freezing point depression for the solution, the molarity of ఏమడిగాడంటే ఫైనల్గా ఈ ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ అడిగాడు. చిన్న ఫామ్లో ఉంది కదా, చిన్న ఫామ్లో ఏంటి, ΔT F = KF into molarity. KF into molarity డిప్రెషన్ కాన్స్టెంట్ కొంత ఇచ్చాడు. ఇవి రెండు వాల్యూస్ ఇచ్చి దాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఎంత పెద్ద క్వశ్చన్ ఉందని మనం భయపడిపోకూడదు. ఓకేనండి. KF ఎంత సార్, ఎంత ఇచ్చాడు, డిప్రెషన్ కాన్స్టెంట్ ఎంత ఇచ్చేస్తారు, 5.12 ఇంటూ 0.78. ఓకేనండి. 0.78 గురించినట్లయితే ఎంత వస్తుంది సార్, 0.78 కెల్విన్ యూనివర్స్ ఇచ్చారు కదా, ఎంత వస్తుంది, ఆల్మోస్ట్ 0.399 అని వస్తుంది. సో మనం అప్రాక్సిమేట్గా ఉన్న ఆన్సర్ చూసుకుంటే 0.440 ఉన్న ఆన్సర్, మన ఆన్సర్ 4 = మన ఆన్సర్. ఓకేనా, అయిపోయిందా, సింపుల్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. డిప్రెషన్ కాన్స్టెంట్ కట్టాలంటే ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. నీట్గా ఇవ్వాల్సిన బిట్టేనా ఇది.
ఓకేనండి. ఇందులో లుటీషియం 71, 175లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అడిగాడు. ప్రోటాన్స్ ఆర్డర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్ మనకు చదువుకున్నప్పుడు ఆర్డర్ వేరు, ఇది వేరు కదా. సో మనకి ఇక్కడ ఏంటి, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అడిగారు. ప్రోటాన్స్ అన్న ఎలక్ట్రాన్స్ సేమ్గా ఉంటాయి. దట్ ఈస్ ద ప్రోటాన్స్ అంటే ఇవే కదా, 71 ఎలక్ట్రాన్స్ మరియు ప్రోటాన్స్ అని 71. న్యూట్రాన్ కట్టడానికి చిన్న ఫార్ములా ఉంటుంది, A-Z, దట్ ఈస్ ద 175 మైనస్ 71, దట్ ఈస్ ద 104. మన ఆప్షన్ వచ్చేసి ఏంటి, 71, 104, 71 ఆర్డర్ వేసుకోవాలి. ఆర్డర్ వేసుకోకపోతే తప్పు వచ్చేస్తుంది. ఆడు ఏం అడిగాడు, ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ అడిగాడు కదా, అదే కదా, అదే ఆర్డర్లో మనం ఆన్సర్ చూసుకోవాలి. 71, 104, 71, దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్, ఐడెంటిఫై ద కాంపౌండ్ ఎక్స్ ద ఫాలోయింగ్ యాక్షన్. సింపుల్గా చూడండి, టోలిన్ ఫాలోడ్ బై క్లోరినేషన్ కదా ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్. ఫస్ట్ స్టెప్లో ఏమొస్తుంది, CH2Cl. దీన్ని పట్టుకొని మనము హైడ్రాలసిస్ చేస్తే ఆల్కహాల్ మాత్రమే వస్తుంది. కానీ అక్కడ ఆప్షన్లో ఏముంది, ఆల్డిహైడ్ వచ్చిందంటే అనదర్ క్లోరినేషన్ జరగాలి. క్లోరినేషన్ జరిగితే ఏమొస్తుంది సార్, CHCl, 2 Cl2 వస్తాయి, CHCl2. దేర్ఫోర్ దీన్ని హైడ్రాలసిస్ చేసినట్లయితే ఏమొస్తుంది, CHOH. ఓకేనా. ఇప్పుడు హైడ్రాలసిస్ చేస్తే H2O పోయి బెంజాల్డిహైడ్ వస్తుంది. ఓకేనా. ఇలా బెంజాల్డిహైడ్ కూడా వస్తుంది. కాబట్టి మన ఆప్షన్ ఏది సార్, ఏమడిగాడు, ఇంటర్మీడియట్ అడిగాడు కదా, ఇది ఆప్షన్ ఏంటి, CHCl2. ఓకేనండి. మనం ఆప్షన్ ఏది ఉంటే అది తీసుకోవాలి. ఆప్షన్స్ ఇవ్వలేదు నేను, ఆప్షన్ అనేది ఎంత అయితే అంత. CHCl2 ఇస్ ద ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ the following. Pig iron can be molded into a variety of shapes. Pig iron అంటే అది ఒక పిగ్ షేప్లో ఉన్నటువంటి ఒక ఐరన్ అనుకోండి సార్. దీన్ని ఆ షేప్లోనే కాదు, వెరైటీ ఆఫ్ ఫామ్లో కూడా పెట్టవచ్చు. ఓకేనా. ఇది ఏమన్నాడు మనకి, కరెక్ట్ స్టేట్మెంట్ కదా, ఇది కరెక్ట్ లాగే వస్తుంది. నెక్స్ట్ చూడండి, రాట్ ఐరన్ ఈజ్ ఇంప్యూర్ ఐరన్ విత్ ద 4% కార్బన్. కాదండి, ఇంప్యూర్ కాదు. రాట్ ఐరన్ అప్పుడు కూడా ఇంప్యూర్ కాదు. వన్ ఆఫ్ ద ప్యూర్ ఐరన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రాట్ ఐరన్. రాట్ ఐరన్ అనేది వన్ ఆఫ్ ద ప్యూర్ ఐరన్ అండి. నెక్స్ట్ ఇది ఏమన్నాడు, ఇది కరెక్ట్, ఇది ఇన్కరెక్ట్. అంటే ఇంప్యూర్ అన్నాడు కదా, కానీ ప్యూర్. నెక్స్ట్, బ్లిస్టర్ కాపర్ హ్యాస్ బ్లిస్టర్ అపీరియన్స్ డ్యూ టు ద ఎలివేషన్ ఆఫ్ CO2. ఎలివేషన్ ఆఫ్ CO2 కాదు, బ్లిస్టర్ కాపర్లో ఎప్పుడు ఎలివేషన్ ఆఫ్ SO2 వస్తుంది సార్. SO2 అనేది ఎలివేషన్ అవుతుంది. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, వ్యాపర్ ఫేజ్ రిఫైనింగ్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఫర్ నికిల్ బై వ్యాన్ ఆర్కిల్ మెథడ్. వ్యాన్ ఆర్కిల్ మెథడ్ కాదు, నికిల్ అనేది మాండ్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది నికిల్ అనేది, మాండ్ ప్రాసెస్. కాబట్టి ఇది కూడా ఇన్కరెక్ట్. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఫస్ట్, పిగ్ ఐరన్ ఈజ్ మాడ్యులేటెడ్ బై వెరైటీ ఆఫ్ షేప్స్. పిగ్ ఐరన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ చేయొచ్చు. ఓకేనా. మన ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంటి, నెంబర్ 1. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ ఆఫ్ మాలిక్యూల్స్ విల్ హ్యావ్ జీరో డైపోల్ మూమెంట్. ఇవన్నీ రెగ్యులర్ క్వశ్చన్సే. ఆ సెట్ కూడా ఇలాంటివి ఇవ్వరండి బాబు. నీట్ ఫ్యూచర్ డాక్టర్స్కి ఎలాంటి ఇచ్చాడంటే. నెక్స్ట్, డైపోల్ మూమెంట్ అంటే సీరియస్గా స్ట్రక్చర్ వేసిన బోరాన్ ట్రైఫ్లోరైడ్ 3 ఫ్లోరిన్స్ కూడా ఎలా రిపెల్ అవుతాయి. కాబట్టి దేర్ ఈజ్ నో డైపోల్ మూమెంట్, జీరో డైపోల్ మూమెంట్ ఉంటుంది దీనికి. నెక్స్ట్ ఏముంది, బెరీలియం డైఫ్లోరైడ్. ఇట్స్ ఆల్సో లీనియర్ స్ట్రక్చర్లో ఉండేదానికి ఏముంటుంది, ఏముండదు, ఇటుపక్కటి పోద్ది. ఓకేనా. పోసినప్పుడు ఇది జీరో డైపోల్ మూమెంటే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ ఆల్సో లీనియర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది కదా. సో ఇది కూడా జీరో డైపోల్ మూమెంట్. నెక్స్ట్ ఏముంది, డైబెంజీన్ 1,4-chlorobenzene, దిస్ ఈస్ ఆల్సో జీరో డైపోల్ మూమెంట్. ఫస్ట్ ఆప్షన్లో దొరికినట్టుంది, దొరికింది. జీరో డైపోల్ మూమెంట్ ఆప్షన్స్ ఏవి అడిగాడు కదా, దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. మరి ఇంకా ఛాన్స్ లేదు, 2-3 ఆప్షన్లు కూడా కదా, అలాగే ఇచ్చాడు బిట్ తప్పే. పేపర్ క్రోమటోగ్రఫీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫాలోయింగ్ క్రోమటోగ్రఫీ. పేపర్ క్రోమటోగ్రఫీ అనగానే పార్టీషన్ క్రోమటోగ్రఫీ అండి. పేపర్ క్రోమటోగ్రఫీ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ పార్టీషన్ క్రోమటోగ్రఫీ. ఓకేనా, ఆప్షన్ 3. నెక్స్ట్, ఐయూపిక్ నెమ్క్లేజ్ ఇచ్చాడు. అబ్బా, అన్నిల్ లునియం
అన్నిల్ అంటే 1, నిలియం అంటే 101 101 ఉండే ఎలిమెంట్ ఏంటి? మెడలేనియం. రైట్ ఆన్సరే. ఏం అడిగాడు క్వశ్చన్? ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ మ్యాచ్, తప్పైన మ్యాచ్ అడిగాడు. ఓకేనా, A1 రైటే. నెక్స్ట్ బి నైట్రీలియం ఇట్రీలియం 2 కదా. ఇట్రీలియం 2 అంటే 2 లారెన్షియం. ట్రిలియం అంటే 3 లారెన్షియం. రైట్ ఆన్సర్. నెక్స్ట్ అన్నిల్ ఎగ్జియం అంటే 6 ఉన్నది ఏంటి? సెబార్జీనియం ఇస్ రైట్ ఆన్సర్ ఆల్సో. యునినియం అంటే 110 అనుకుంటా సార్. 110 అనుకుంటా. అన్నిలియం అంటే 110 ఈజ్ ద ర్యాంజినియం సార్, కానీ ఇది ఇక్కడ ఇచ్చినది ఏంటి? వేరేది ఇచ్చే డర్మాస్ట్రైడియం ఈజ్ ద 119 అనుకుంటా సార్. సో మన ఆప్షన్ వచ్చేసి రాంగ్ ఆన్సర్ ఏంటి? ఇన్కరెక్ట్ మ్యాచ్ ఏంటి? D4. ఓకేనా, D4 ఈజ్ ద ఆప్షన్. అక్కడే ఉంది చూడండి, D4 ఉన్నది మిస్ మ్యాచ్. మనది అదే కదా అడిగాడు, మిస్ మ్యాచ్ అనేది. నెక్స్ట్ ఏంటి? ఫైండ్ అవుట్ ద సాల్యుబిలిటీ ఆఫ్ నికిల్ హైడ్రాక్సైడ్ ఇన్ ద 0.1 molar NaOH గివెన్ దట్ ద అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ నికిల్ హైడ్రాక్సైడ్ ఈజ్. దాని యొక్క అయానిక్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అడిగినట్టే, KSP అడిగినట్టే కదా. దేర్ ఫోర్ ఏమన్నాడు ఇందులో చూసినట్లయితే, నికిల్ హైడ్రాక్సైడ్లో డిజాల్వ్ చేసినట్లయితే దేన్ని డిజాల్వ్ చేసినట్టు? నికిల్ OH. ఇది ఎలా ఫామ్ అవుతుంది సార్ సాల్యుబిలిటీ అనేది? నికిల్ +2 హైడ్రాక్సైడ్ అయాన్స్. ఇది ఏమవుతుంది? నికిల్ +2 వన్ ఆఫ్ ది సాల్యుబిలిటీస్ ఎస్ అనుకుంటే ఇది 2S అవుతుంది. 2Sని ఆల్రెడీ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అంతా 2 × 10⁻⁻15 వెరీ లో కాబట్టి దీన్ని నెగ్లిజిబుల్ చేసేవచ్చు. సో నెగ్లిజిబుల్ చేసేసినట్లయితే సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఈక్వల్ టు సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఇంటూ నికెల్ మరియు హైడ్రాక్సైడ్ యొక్క కాన్సన్ట్రేషన్స్ ఇంటూ హోల్² కదా. నికెల్ హోల్² కదా. ఇక్కడ ఓన్లీ 0.1 హోల్² తీసుకుంటాం కదా. దీన్ని మినిమైజ్ చేసాం కదా. నికెల్ కాన్సన్ట్రేషన్ ఆల్రెడీ ఇచ్చాడు కదండి 0.1. సో సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఎంత? ఎస్ ఈక్వల్ టు ఎస్ ఎంత ఇచ్చాడు సార్? 2 × 10⁻⁵. 10⁻⁵ ఇంటూ 0.1 అంటే 10. రెండు కాబట్టి 10² కాబట్టి 2 × 10⁻⁻13 మన ఆన్సర్. ఎక్కడ ఉంది? ఆప్షన్ 2లో ఉంది. బాగా వచ్చింది. నెక్స్ట్ ఆప్షన్ 2 మన ఆన్సర్ సార్, తిరగలేదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ నేచురల్ పాలిమర్ కలిగినటువంటి ఆప్షన్ 2లో చూడండి ఒకసారి. Cis-1,4 పాలిఐసోప్రిన్ అదేంటి? అది నేచురల్ రబ్బర్. మరి ఇంకేం అవసరం లేదు, చూడక్కర్లేదు. ఇంకా నేచురల్ అనగానే అది ఒకటే నేచురల్ రబ్బర్గా దొరుకుతుంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద అవర్ ఆన్సర్. నెక్స్ట్ రియాక్షన్ బిట్వీన్ ద బెంజాల్డిహైడ్ అండ్ ఎస్టోఫినోన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డైల్యూట్ NaOH. నేమ్డ్ రియాక్షన్స్ ఇచ్చాడు కదా. దేనికి సార్? బెంజాల్డిహైడ్ అండ్ ఎసిటోఫినోన్ అంటే ఎలా వస్తుంది సార్? COCH3. ఇక్కడ ఉన్నటువంటి ఇదేమో దెర్ ఈజ్ నో యాక్టివ్ హైడ్రోజన్. ఇందులో యాక్టివ్ హైడ్రోజన్ ఉంది కాబట్టి క్రాస్ ఆల్డాల్ మన ఆన్సర్. ఎందుకంటే ఆల్డాల్ అవ్వదు, కెనిజార్ అవ్వదు, క్రాస్ కెనిజార్ అస్సలు అవ్వదు. సో క్రాస్ ఆల్డాల్ ఈజ్ ద బికాస్ ఆఫ్ వన్ యాక్టివ్ హైడ్రోజన్ ఉంది కదా. 2 ఆల్డిహైడ్స్ కాబట్టి మైల్డ్ బేస్లో ఆల్డాల్ జరుగుతుంది. దాన్ని క్రాస్ ఆల్డాల్ అంటాం. ఓకేనండి. నెక్స్ట్ ద మ్యాక్సిమమ్ మిక్చర్ విచ్ వాజ్ పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా నుంచి వచ్చిన పాజిటివ్ డీవియేషన్. మన గ్రాఫ్స్ ఉంటాయి కదా సార్, గ్రాఫ్స్లో చూసుకోవడమే. వేపర్ ప్రాసెస్ దేనికి ఎక్కువ ఉంటుందో ఫస్ట్ దాంట్లో చూడండి. క్లోరోమీథేను, క్లోరోబ్రోమోఈథేను ఏంటవి? ఐడియల్ సొల్యూషన్స్ అనేవి పాజిటివ్ నెగిటివ్ ఉండదు. ఓకేనా. నెక్స్ట్ ఇథనాల్ ఉన్నది చూసుకోవాలి, ఆల్కహాల్ ఉన్నది చూసుకోవాలి మనం ఎప్పుడైనా సరే. ఒకే ఒక ఆప్షన్ ఆల్కహాల్ ఉన్నది దట్ ఈస్ ద పాజిటివ్ డీవియేషన్. ఎందుకు ఆ పాజిటివ్ డీవియేషన్ అంటే డ్యూ టు ద హైడ్రోజన్ బాండింగ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఇంక్రీజెస్. ఎలా ఇంక్రీజ్ అవుతుంది? C2H5OH కదా. C2H5OH ఇలా బాండింగ్ ఏర్పడుతుంది. ఇలా బాండింగ్ ఏర్పడినప్పుడు ఎసిటోఫినోన్ ఇక్కడ యాడ్ అయింది అనుకోండి సార్. ఈ రెండు కూడా ఫ్రీగా మూవ్ అయిపోతాయి. ఫ్రీగా మూవ్ అయిపోయినప్పుడు ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుందని దాని అర్థం ఏంటి?
రౌల్స్లా పాజిటివ్ డీవియేషన్ వస్తుంది. సో ఎస్టోన్తో ఆల్కహాల్తో ఉన్న ఏ కాంబినేషన్ అయినా సరే రౌల్స్లా అనేది ఏమొస్తుంది, పాజిటివ్ డీవియేషన్ వస్తుంది. సో మన ఆప్షన్ వచ్చేసి ఆల్కహాల్ ఉన్నది. మరి ఇంకేం చూడక్కర్లేదు. ఎస్టోఫోన్ క్లోరోఫామ్ ఉంది కదా, బెంజిన్ టోల్యూన్ అనేది ఐడియల్ సొల్యూషన్. సో దాన్ని చూడక్కర్లేదు. నెక్స్ట్ ఎస్టోన్ క్లోరోఫామ్ CH3, దెర్ ఈజ్ నో క్లోరోఫామ్లో కూడా హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేయడానికి లేదు. సో పాజిటివ్ డీవియేషన్ వచ్చే ఛాన్స్ లేదు. ఓకేనండి. నెక్స్ట్ మన ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ the rate constant for a first order reaction is 4.6 something. The time required to reduce 2 grams of the reactant and 0.2 grams. ఏం అడిగాడు? సింపుల్గా టైం అడిగాడు కదా. టైం అడిగినప్పుడు రేట్ ఆఫ్ ద ఆర్డర్ ఫార్ములా ఏంటి? 2.303 by K into ln A by A minus X. సింపుల్గా ప్రతిక్షేపించండి. టైం అడిగాడు 2.303 by K అంత ఇచ్చాడు సార్ 4.606 into 10⁻³ అంతేనా. therefore ln 2 by 0.2. 2 by 0.2 అంటే ఏంటి సార్? 2 by 10 కదా. 2 by 10 కదా. ఈ 10 పైకి వెళ్ళిపోతే 2కి టీకి పోతే ln 10 = 1 కదా. దీన్ని వదిలేయడమే ఇంకా. దేర్ఫోర్ దీన్ని చూడండి జాగ్రత్తగా. 2 జార్ అంటే 1/2 into 10⁻³ 1/2 అంటే 0.5 into 10⁻³ 5 into 10 square. therefore 500 seconds. టైం అడిగాడు కదా. 500 seconds ఇస్ మన ఆన్సర్. ఓకేనా, బాగా వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. HCl was passed through a solution calcium chloride, magnesium chloride and NaCl. which of the following compounds crystallizes? HCl పాస్ చేసినప్పుడు సింపుల్గా ఓన్లీ NaCl మాత్రమే క్రిస్టలైజ్ అవుతాయి. దాంతోపాటు ఉన్నవి కూడా మిగతావి క్రిస్టలైజ్ అవ్వవు. ఎందుకంటే డ్యూ టు ద కామన్ అయాన్ ఎఫెక్ట్. ఓకేనండి. కామన్ అయాన్ ఎఫెక్ట్ ద్వారా ఓన్లీ NaCl మాత్రమే ఇక్కడ క్రిస్టలైజ్ అవుతుంది. మిగతా కాంబినేషన్ మెగ్నీషియం క్లోరైడ్ కానీ CaCl2 కానీ ఇవేవి కూడా క్రిస్టలైజ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. డ్యూ టు ద కామన్ అయాన్ ఎఫెక్ట్ కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ అండర్ ఎడియాబాటిక్ కండిషన్. ఎడియాబాటిక్ ఫ్రీ ఎక్స్పాన్షన్ అన్నాడంటే అన్నీ జీరో సార్. అక్కడ వర్క్ డన్ జీరో, ఇవి జీరో, మొత్తం జీరోగా వచ్చి వస్తుంది. జీరో ఆప్షన్స్ వెతుక్కోండి. Q delta T 0 W 0. సో ఆప్షన్ 2 is the మన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. CO2 గ్యాస్ యూజ్డ్ రెఫ్రిజిరేట్ ఐస్ క్రీమ్ ఇన్ ఫ్రోజన్ ఫుడ్. CO2 కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కదా. CO2 గ్యాస్ కాదు సాలిడ్ ఉపయోగిస్తారు ఐస్ క్రీమ్లో. సో ఇది కరెక్ట్ ఆన్సరే కదా. ఇప్పుడు నుంచి అలాగా. ద స్ట్రక్చర్ ఆఫ్ C60 contains 12 carbon rings and 25 carbon rings. 25 carbon rings కాదు, 6 carbon rings ఇది కాదు కదా. ఆపోజిట్ ఇచ్చినట్టున్నాడు సార్. ఇది ఇన్కరెక్ట్. ZSM5 a type of zeolite is used to convert alcohol into గ్యాసోలిన్. అంతే కదా. ఇది రియేజెంట్ కదా. ఆర్గానోమెటాలిక్ రియేజెంట్లో మనం యూజ్ చేస్తాం. గ్యాసోలిన్ అనేది కన్వర్ట్ ఆల్కహాల్స్ కన్వర్ట్ చేస్తుంది కదా ఇంటూ గాసోలిన్. గాసోలిన్ ఇది వన్ టైప్ ఆఫ్ హైడ్రోకార్బన్ అనుకుంటా, తెలియదు నాకు కూడా. గాసోలిన్గా వాడుతుంది కాబట్టి ఇది మేబీ కరెక్ట్ అవ్వచ్చు. CO is the కలర్లెస్ అండ్ ఆర్డర్లెస్ గ్యాస్ కాదు, ఇన్కరెక్ట్. ఈ 4 ఆన్సర్లో మై ఆప్షన్ వాజ్ C సార్. ZSM ఏజెంట్ ఈజ్ కన్వర్షన్ ఆఫ్ ఆల్కహాల్స్ ఇంటూ గాసోలిన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఆప్షన్ ఇచ్చాడా? ఇది కొంచెం నేను చూసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా డౌట్ ఉంటే తర్వాత కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సార్. C1 నాకు రైట్ ఆన్సర్లా కనిపిస్తుంది, కానీ ఇక్కడ 2-3 ఇచ్చాడు. చూడాలి. నేను తర్వాత ఆన్సర్ మళ్ళీ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను.
Okay, next question. Hydrolysis of sucrose given by the following reactions: sucrose, H2O, glucose, fructose. సింపుల్గా ఇచ్చాడు. కాన్స్టెంట్ గ్యాస్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇచ్చాడు. ఏం కట్టమండు? సేమ్ టెంపరేచర్ హైడ్రోజన్ డెల్టా జీ కట్టమన్నాడు సార్. డెల్టా జీకి ఫార్ములా ఏంటి సార్? మైనస్ ఆర్టీ లాన్ ఎన్ కదా, లాన్ కేఆర్ ఎన్ కదా. ఆర్ అంటే 8.314 అండ్ టెంపరేచర్ అక్కడ ఎంతో కొంత ఇచ్చాడు కదా, ఎంతది? 300 కదా, 300ఏనా? 300 కెల్విన్ ఇచ్చాడు కదా. 300 కెల్విన్ ఇచ్చిన లాగ్ కాన్స్టెంట్ ఎంత ఇచ్చారు సార్? లాగ్ 2.10^13 అంతే. ఇంకేమైంది దీంట్లో? చూడండి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయో. మైనస్ ఈ 2 ఆప్షన్లు వదిలేవచ్చు. 3-4 ఆన్సర్లు వదిలేవచ్చు. మైనస్ లేదు. ఈ 2 ఆప్షన్లో చూడండి 300 ఇక్కడ 4 × 10^13 ఇచ్చాడు. సో 4 కాదు, 2 × 10^13 కదా. ఏమి చేంజ్ అవ్వదు. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ డెల్టా జీ. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్. ఫామ్లో వస్తే అయిపోయింది. ద ఫాలోయింగ్ ఎనిలీన్ విల్ గివ్ ద కార్బోలైమిన్ టెస్ట్. కార్బోలైమిన్ టెస్ట్ దేనికి ఉపయోగిస్తారు సార్? ఓన్లీ ప్రైమరీ ఏమైన్కి ఉపయోగిస్తారు కదా. ఆ ప్రైమరీ ఏమైన్ ఏంటి? ఎనిలీన్. ఎనిలీన్ అంటే మన ఆప్షన్. ఇది ప్రైమరీ ఏమైన్ కాదు. సో ఆప్షన్ 1 మనకు కాదు. సో ఇది సెకండరీ. సెకండ్ ఆప్షన్ కొంచెం పోయింది చూడండి ఎడిట్ చేసినప్పుడు, క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసినప్పుడు. 4th ఆప్షన్ కూడా సెకండరీ ఏమైన్ కాదు, టెర్షరీ ఏమైన్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ప్రైమరీ ఏమైన్ అండి. మన ఆన్సర్ వచ్చేసి సెకండ్. నెక్స్ట్, an alkaline on ozonolysis gives methanol as one of the product. Its structure is. ఈ కింది వాటిలో ఆల్కిన్ని ఓజోనాలిసిస్ చేస్తే విత్తనాలు వచ్చే ప్రోడక్ట్ ఏది అన్నాడు? మిథనాల్ అంటే CH3COOH. ఓజోనాలిసిస్ ఎక్కడ జరుగుతుంది? ఖచ్చితంగా డబుల్ బాండ్ దగ్గర జరుగుతుంది కదా. డబుల్ బాండ్ ఉన్నదని చూడండి. ఫస్ట్ ఆప్షన్లో డబుల్ బాండ్ ఎక్కడ ఉంది కాబట్టి మిథనాల్ వచ్చే ఛాన్సే లేదు. దీన్ని వదిలేయండి. నెక్స్ట్ ఇక్కడ ఓజోనాలిసిస్ చేసినట్లయితే మిథనాల్ రాదు, ప్రొపనాల్ వస్తుంది, CH3CHOH వస్తుంది. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇది కూడా కాదు, రింగ్లో ఉంది కాబట్టి మిథనాల్ వచ్చే ఛాన్స్ లేదు. ఆబ్వియస్లీ ఫోర్త్ ఆప్షన్లో CH2 ఇలా ఉంది చూసారా, డబుల్ బాండ్. ఇక్కడ ఓజోనాల్ చేస్తే ఇక్కడ వచ్చేదే మనకి మిథనాల్ కదా, CH3OH వస్తుంది కదా. ఓకేనా? ఆ విధంగా ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఎనీ సోల్ ఇన్ ద క్లీవేజ్ విత్ HI గివ్స్. ఎనీ సోల్ అంటే ఏంటి? మిథాక్సీ బెంజిన్ ఎరిసోల్ అంటాం కదా. దీన్ని HIతో రియాక్ట్ చేస్తే ఏమొస్తుంది అన్నాడు. HIతో రియాక్ట్ చేసిన రాడికల్ మెకానిజం అనుకుంటే ఇలా వచ్చినట్లయితే ఎక్కడ క్లీవ్ అవుతుందని మనకి ఇంపార్టెంట్. ఖచ్చితంగా లో ప్రియారిటీ ఆర్డర్ ఉండాలి సార్. లో ప్రియారిటీ ఆర్డర్ దగ్గరికి ఈ I అనేది వెళ్తుంది. ఇదేమో H అనేది హై ప్రియారిటీ ఆర్డర్. హై స్ట్రైన్డ్ మాలిక్యూల్ అనుకోవచ్చు. హై స్ట్రైన్డ్ సైడ్ వెళ్తుంది. సో ఫినాల్ OH వెళ్తే ఫినాల్ ప్లస్ CH3I ఉంటే ప్రోడక్ట్ అది. ఫస్ట్ ఆప్షన్లో కాదు. ఫినాల్ ఆల్కహాల్ వేసాడు. ఆల్కహాల్ లేదు కదా. ఎథైల్ ఆల్కహాల్ వేసాడు, అది లేదు కదా. మెథనాల్ కదా. సో ఆల్కహాల్ ఏర్పడదు. ఫినాల్ ప్లస్ చేస్తే సెకండ్ ఆన్సర్ తిరిగిలేదు. మరి ఇంకా ఇది కూడా కాదు. అయోడిన్ వచ్చింది. సో సెకండ్ ఆప్షనే మన ఆన్సర్. ఓకే అండి. నెక్స్ట్, ఎలిమినేషన్ రియాక్షన్ ఆఫ్ 2-bromo-pentene ఫ్రమ్ పెంటీన్ టు ఈన్. పెంటేన్ అన్నాడు. 1 2 3 4 5 ఇచ్చాడు కదా. ఏమన్నాడు? 2-bromo అన్నాడు కదా. 2-pentene అనేది వచ్చినప్పుడు ఏ ప్రాసెస్లో? బీటా ఎలిమినేషన్ జరుగుతుంది ఖచ్చితంగా. నెక్స్ట్, ఫాలో సెడ్జఫ్ రూల్ ప్రకారం స్టేబుల్ ఆల్కిన్ ఫాలో అవుతుంది. నెక్స్ట్, డీహాలోజినేషన్ జరుగుతుంది. డీహాలోజినేషన్ కూడా జరుగుతుంది. సో డీహైడ్రేషన్ జరగదు. దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ డీహైడ్రేషన్. సో ABC ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ABC ఎక్కడ ఉంటే మన ఆప్షన్ అదే. ABC ఎక్కడ ఉంది? 2 ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఇంక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్షన్ లీడ్స్ టు చేంజ్ ఇన్
ఇంక్రీజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్షన్ పెరిగితే ఖచ్చితంగా కొలిజన్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది సార్. యాక్టివేషన్ ఎనర్జీతో రియాక్షన్స్ పెరిగినంత మాత్రాన్ని యాక్టివ్ ఎనర్జీ పెరగదు, హీట్ ఆఫ్ రియాక్షన్ పెరగదు, థ్రెషోల్డ్ పెరగదు. సో కొలిజన్ ఫ్రీక్వెన్సీ మన రైట్ ఆన్సర్ 1. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బేసిక్ ఎమినో యాసిడ్ ఎలా ఉంటుంది సార్? NH2 COOH ఆర్ మారిపోతుంటే ఎమినో యాసిడ్ మారిపోతుంటుంది. ఇక్కడ అడిగింది మనకి ఎమినో యాసిడ్. లైసిన్లో ఒక ఎమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బేసిక్గా చెప్పుకోవచ్చు. మిగతా వాటిలో చూడండి, సెరీన్లో కానీ అలిన్లో కానీ థైరిసిన్లో కానీ NH2లో ఆల్కైల్ గ్రూప్స్ డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్ ఉంటాయి. ఓన్లీ లైసిన్లో మాత్రమే NH2 ఎక్స్ట్రా NH2 ఉంటుంది. ఇట్ కాసెస్ టు బేసిక్నెస్. ఓకేనా, మన ఆప్షన్ వచ్చేసి ఫస్ట్. Next, the following metal ion activates many enzymes participate in the oxidation of glucose to produce ATP with Na is responsible for the transmission of nerve signals కనిపించిందంటే ఇట్స్ రెస్పాన్సిబుల్ పొటాషియమే. అందులో ఎన్ని ఉన్నా సరే పొటాషియం కనిపించిందంటే పొటాషియంతో కాంబినేషను మనం ఆన్సర్ పెట్టవచ్చు. ఆ నర్వ్ సిస్టంలో ఏటీపీ సంబంధించింది ఏమైనా ఫాలో అవుతుందంటే మాత్రం అది పొటాషియమే. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫర్ ద రియాక్షన్ 2Cl2 ద కరెక్ట్ ఆప్షన్. 2Cl2 ఎలా ఫామ్ అయినప్పుడు వచ్చింది ఏంటి? Cl ఫామ్ అయినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది? ఇలా ఫామ్ అయినప్పుడు ఇట్ ఈస్ ద ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అయినప్పుడు మైనస్ నెగిటివ్, డెల్టా H నెగిటివ్ అంటే 0 కన్నా తక్కువగా ఉంటుందంటే డెల్టా H లెస్ దాన్ 0 ఖచ్చితంగా ఇది కూడా తక్కువ. సో ఫాలో అయిందంటే ఎంట్రోపీ కూడా S నెగిటివ్గా ఉంటుంది. ఎంట్రోపీ కూడా తగ్గిపోతుంది. ఇక్కడ మారినప్పుడు తగ్గిపోతుంది కాబట్టి డెల్టా EC లెస్ దాన్ 0. సో బోత్ లెస్ దాన్ 0 ఉన్న ఆప్షన్ రైట్ ఆన్సర్. దట్ ఈస్ ద ఫస్ట్ ఆన్సర్. సింపుల్. నెక్స్ట్, ఆక్సైడ్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఆక్సైడ్ నేచర్ CO కార్బన్ మోనాక్సైడ్ న్యూట్రల్, అంతే కదా. ఎలా చేస్తాం చూడండి. A న్యూట్రల్, 2 బేరియం ఆక్సైడ్ బేసిక్, B1 అల్యూమినా, C ఏంటి ఎంఫోటరిక్ కదా, 4. నెక్స్ట్, D ఎసిడిక్ మిగిలిపోయింది అదే కదా, A2 B1 C4 ఉన్న D3 ఉన్న ఆప్షన్ మంది. ఓకేనా. నెక్స్ట్, మెజరింగ్ జీటా పొటెన్షియల్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ డిటర్మైనింగ్ విచ్ ప్రాపర్టీ ఆఫ్ కొల్లాయిడ్ సొల్యూషన్. జీటా పొటెన్షియల్ ఎలా పడుతుంది? జీటా పొటెన్షియల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అయాన్ చుట్టూ ఇలా రొటేట్ అవుతాయి కదా, 2 లేయర్లుగా. ఒకటేమో ఫిక్స్డ్ లేయరు, ఒకటేమో రొటేటింగ్ లేయరు. ఇలా ఉండడం వల్ల కొల్లాయిడ్ యొక్క స్టెబిలిటీ పెరుగుతుంది. ఖచ్చితంగా కొల్లాయిడ్ యొక్క స్టెబిలిటీ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ KI కానీ NI కానీ సోడియం అయోడైడ్ ఇలా ఏదో రాస్తారు కదా సార్. ఒకసారి జీటా పొటెన్షియల్ చూడండి. జీటా పొటెన్షియల్ ఫర్ యూజ్ఫుల్ ఫర్ ద స్టెబిలిటీ ఆఫ్ కొల్లాయిడ్ పార్టికల్స్. ఓకేనండి, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద మిక్చర్ ఆఫ్ N2 and argon, nitrogen and argon gas or cylinder contains the 7 grams of nitrogen and 8 grams of argon. If the total pressure of the mixture of the gases the cylinder is 27 bar, the partial pressure of nitrogen is అడిగారు. partial pressure of nitrogen formula ఏంటి సార్? partial pressure PI equal to P total plus molar mass of N2 దే కడగడి. N2 molar mass of N2 Pn2 ఈక్వల్ టు మనకి ఇదే కావాలి. P total ఎంత ఇచ్చారు సార్? మొత్తం ప్రెజరు 27 బార్ ఇచ్చాడు. మోలార్ మాస్ కట్టిస్తే మనకు అయిపోయింది. మోలార్ మాస్ ఆఫ్ N2 కట్టితే ఎంత అవుతుంది సార్? దీనికి మోలార్ మాస్ ఆఫ్ N2 అంతే. ఏం చేస్తే నెంబర్ ఆఫ్ మోల్స్ బై టోటల్ మాలిక్యూల్స్ కదా, టోటల్ ఎన్ని గ్యాసెస్ ఉంటే అన్నీ. ఓకేనా, దట్ ఈజ్ N2 బై N2 ప్లస్ N ఆర్గాన్, రెండిట్ల యొక్క చెప్పాలి. ఇక్కడ ఎంత ఉంది మళ్ళీ? 27 ప్లస్. ఓకేనా, 27 ప్లస్ నెంబర్ ఆఫ్ N2 అంటే ఎంత సార్? దాని యొక్క వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అనుకుంటే 7 బై N2 ఎంత? 28. మళ్ళీ 7 బై 28 ప్లస్ ఆర్గాన్ ఎంత ఇచ్చాడు సార్? 8 బై ఆర్గాన్ ఎంత? 40. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 15 బార్ వస్తుంది సార్. 15 బార్ ఈజ్ ద 4th ఆప్షన్. దట్ ఈస్ ద
our correct answer. That is the fourth option is correct answer. Next answer is the element has the body center, the cubic structure BC structure with a cell edge of 282 pm. The atomic radius అడిగాడు సార్, రేడియస్ అడిగాడు. బీసీసీ స్ట్రక్చర్కి రేడియస్కి మధ్య ఉన్నది ఏంటి, √3a ఈక్వల్ టు 4r. దేర్ ఫోర్ r అడిగాడు కాబట్టి √3/4 ఏ ఎంత ఇచ్చాడు సార్, 288. ఇంకేం ఇక్కడే ఉంది, 288. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. ఓకేనా, సెకండ్ ఆప్షన్ √3/4 మన సింపుల్గా వచ్చింది కదా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాటమ్స్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాటమ్స్ చెప్పడానికి చిన్న ట్రిక్ ఏంటి సార్, అవగాడ్రో నెంబర్ బై మాలిక్యులర్ నెంబర్ ఆఫ్ అటామిక్ మాస్. అవగాడ్రో నెంబరు బై ఏమంటాం, అటామిక్ మాస్ కదా, లేదా మోలార్ మాస్, లేదా అటామిక్ మాస్, అటామిక్ మాస్. అవగాడ్రో నెంబర్ ఏంటి, అన్ని మాలిక్యూల్స్ లిథియం, సిల్వర్, మెగ్నీషియం కూడా అన్నిటికి ఒకలాగే వచ్చాడు కాబట్టి అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. అటామిక్ మాస్ 6.023 × 10 సంథింగ్ ఉంటుంది కదా సార్, బై అటామిక్ మాస్ డిఫరెంట్గా ఉన్నాయి కదా. దానికి ఈ వాల్యూ ఎక్కువ ఎక్కడ ఉంటే అది నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డినామినేటర్లో తక్కువ వేసామనుకోండి, అయాన్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ఇక్కడ డినామినేటర్లో ఎక్కువ వాల్యూ ఉందనుకోండి, అయాన్స్ తగ్గిపోతాయి. 4 ఆప్షన్లో డినామినేటర్లో తక్కువ ఉన్నది ఏంటి, ఇది ఒకటే. సో ఇక్కడ ఉన్నది సో దీనికి నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎక్కువ వస్తాయి. సో ఆప్షన్ ఇస్ ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెంబర్ ఆఫ్ అయాన్స్ అందులో ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్, the last one sir, on electrolysis of dilute sulfuric acid using platinum electrode, the product obtained at the anode will be. ఎలక్ట్రోకెమిస్ట్రీ మీద ఇచ్చాడు సార్, ఇంకా ఇవ్వలేదు ఏంటి అనుకుంటున్నాను. ఏమంటున్నాడు, సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు యానోడ్ వద్ద ఏం ఏర్పడుతుంది అడిగాడు సార్. దగ్గర మా టోటల్ క్వశ్చన్. ఇది ఎలా ఏర్పడుతుంది, 2H+ ఎలా డిస్యూస్ అవుతుంది సార్, ఇన్ ఫాలోయింగ్ ఎలక్ట్రాలిసిస్లో ఎలా ఏర్పడుతుంది, 2H+ S4-2. ఇదేమో cations would be formed as a cathode. These are at the anode. ఓకేనా, యానోడ్ వద్ద ఏం జరుగుతుంది సార్, ఆక్సిడేషన్ జరుగుతుంది. ఇది ఆక్సిడేషనే కదా జరుగుతుంది. ఆక్సిడేషన్ జరిగినప్పుడు ఏం ఫామ్ అవుతుంది, ఖచ్చితంగా ఆక్సిజన్. ఇక్కడ కాథోడ్ వద్ద హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది, ఇక్కడేమో ఆక్సిడేషన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. సో అవర్ ఆప్షన్ ఈజ్ 3, ఆక్సిజన్ గ్యాస్ ఈజ్ యానోడ్ వద్ద ఆక్సిజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. సో ఇది మొత్తం టోటల్ పేపర్ సార్. సో దిస్ ఈజ్ మై వీడియో అబౌట్ నీట్ T20. ఓకేనండి, ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింక్ చేయండి, ఐ విల్ రిప్లై దాట్. ఓకేనండి, దిస్ ఈజ్ రాజు, మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది. డోంట్ వరీ, రాజు సి హియర్. ఓకేనండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.